हाय भरत। ए हाय रा। పవన్ హేమంత్ రాలేదా? వాళ్ళు అవుట్ స్టేషన్ లో ఉన్నారా? రే ఏం ఆలోచిస్తున్నారా? మనం రావడం లేట్ అయింది కదా, ఎంతలా అమ్మాయి నాన్న చూసుంటారా? అదేం కాదురా, కాలేజ్ గురించి ఆలోచిస్తాను. ఇప్పుడే స్టార్ట్ అయ్యి ఎండ్ అయిపోయినట్లు అనిపిస్తుంది. అవునరా, ఎప్పుడు వచ్చా ఎప్పుడు వెళ్ళిపోయామో తెలియట్లేదు. ఈ కాలేజ్ లేకపోతే మనం ఇలా కలిసే వాళ్ళమే కాదురా. ఇప్పుడు మీకు కనిపిస్తున్నాడే కాకి షర్ట్ వేసుకొని, వీడి పేరే సందీప్. అక్కడ సిగ్గుపడితే ఫోన్ మాట్లాడుతున్నాడు కదా, వాడి పేరేనండి సంతోష్. మా కాలేజ్ లవర్ బాయ్, కనిపించిన ఏ అమ్మాయిని వదలడు. బుక్స్ పట్టుకొని తెగ చదివేస్తున్నాడే, వీడి పేరే పవన్. ఎప్పటికైనా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ సంపాదించాలనేది వీడి ఎయిమ్. అదిగోండి బ్లాక్ చొక్కా, బ్లాక్ బూట్లు, టాపర్ లా ఉన్నాడే వాడే అనేది. అందరూ ముద్దుగా డేటాబేస్ అంటారు. మా కాలేజ్ లో ఏ అమ్మాయి ఇన్ఫో అయినా వీడి దగ్గర ఉంటుంది. ఇప్పుడు మీకు కనిపిస్తున్నాడే లావుగా, సారీ సన్నగా, వీడి పేరే శశి. స్క్రీన్ మీద కనిపిస్తున్నాడే అందంగా, వీడి పేరే హేమంత్. ముద్దుగా టైగర్ అని పిలుచుకుంటాం. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్, వీడి పేరు భరత్. వీడి గురించి సింపుల్గా చెప్పాలంటే హడావుడి. అంటే మా కాలేజీలో ఏం జరగాలన్నా వీడు ముందుంటాడు. అందుకే అందరూ వీడిని హడావుడి అని పిలుస్తారు. కాలేజ్ ఈ నేమ్ వినగానే చదువుకుంటున్న రోజుల్లో చిరాగ్గానే ఉన్నా, చదువు పూర్తయికి మా జీవితానికి ముందడుగా చూపించబోతున్న ఒక పాఠంలా అనిపించింది. ఎంతో ఇష్టంతోనో కొంచెం కష్టంతోనో ఎలాగో ఒకలా కాలేజీలో జాయిన్ అయ్యాం, కానీ కొన్ని రోజులకే చిరాకు అనే పదానికి సంపూర్ణమైన అర్థం మాత్రం తెలిసింది. అంతే కదండి, ఈ సార్లు మేడంలు వాళ్ళ క్లాసులు సబ్జెక్టులు ఈ సెమ్లు ఎక్స్టర్నల్లు, ఏంట్రా ఈ కాలేజ్ అనుకుంటేనే ఈ 4 ఏళ్ళు గడిచిపోయాయి. కాలేజ్ మీద ఎంత కోపంగా ఉన్నా హద్దులు లేని ఆనందానికి చెప్పుకోలేని సంతోషాలు కలిస్తే ఎంత బాగుంటుందో అలాంటి అనుభవాలు మాత్రం బాగా చూపించింది. కాలేజ్ లైఫ్ ప్రతి ఒక్కరి జీవితంలో మర్చిపోలేని మైలురాయిలు. ఎందుకంటే మన కాలేజ్లోనే మనం నవ్వడం, ఏడవడం, దుఃఖం, సంతోషం, బాధ, ఇలా అన్ని ఎమోషన్స్ని ఫేస్ చేస్తాం. మన లైఫ్లో గడిపిన ప్రతి క్షణం మనకు గుర్తుండకపోవచ్చు, కానీ మన కాలేజ్ లైఫ్లో మాత్రం ప్రతి క్షణం గుర్తుండిపోయేలా గడుపుతాం. ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా చెప్పాలనిపిస్తుంది. సో చెప్పడం కన్నా రా తమ్ముడు, ఇట్రా వెళ్ళరా. ఇరా సీనియర్లు అలాగే ఉంటావా? ఆ కప్స్ ఏంటి, ఆ పై బటన్ పెట్టి. ఏం ఎక్స్పెక్ట్ చేసి జాయిన్ అయ్యారా ఇంజనీరింగ్? హ్యాపీ డేస్ అన్నా. యాక్చువల్లీ కంపల్సరీగా ఎడ్యుకేట్ చేయాలరా. బీటెక్ 4 సంవత్సరాలు, 8 సెమిస్టర్లు, 40 సబ్జెక్టులు, 18 ల్యాబ్లు, 15 ఇంటర్నల్లు, రాయలేని రికార్డులు, ఎన్ని రోజులు వెళ్ళినా అటెండెన్స్, ఒక మినీ ప్రాజెక్టు, ఒక పెద్ద ప్రాజెక్టు, ఎన్నిసార్లు రాసినా అవన్నీ సబ్జెక్టులు, సిగ్గుపడే పర్సంటేజ్లు. ఇది బాబు బీటెక్ అంటే. మేము బీటెక్ జాయిన్ అయినప్పుడు చాలా ఎక్స్పెక్ట్ చేసాం.
రే మామ, మార్నింగ్ బస్సులో వచ్చినప్పుడు హైవే మీద బస్ స్టాప్లో ఒక అమ్మాయిని చూసాను రా. సూపర్, అసలు అల్టిమేట్. అమ్మాయ్యా? అవునా? ఏ కాలేజ్ రే మామ పాప? అరే మామ, మార్నింగ్ బస్ స్టాప్లో మన అమ్మాయిని చూసినంట, సూపర్గా ఉందంట. వీడిగా పొలంలో దిష్టిబొమ్మ చూసినా వీడికి సూపర్గానే ఉంటుంది. అయినా ఈడేట్రా బాబు, ఎప్పుడు మొబైల్ పట్టుకుని ఉంటాడు. హే, నీకేం తెలుసురా, నన్ను నైట్ FBలో గుంట తగిలిందంట, కుమ్మేస్తున్నాడు. బురదలో పందికేం తెలుస్తుందిరా మల్లెపూ వాసన. పందా? మల్లెపూ వాసన? అసలు ఏం మాట్లాడుతున్నాడు వీడు? సర్లేరా, వీళ్ళవకు. అరే సార్ వస్తున్నా. నచ్చలేదు మావా పిచ్చి పిచ్చి కాలేజ్, గుచ్చి గుచ్చి నన్ను చంపుతుంది నాలెడ్జ్. నచ్చలేదు మావా పిచ్చి పిచ్చి కాలేజ్, గుచ్చి గుచ్చి నన్ను చంపుతుంది నాలెడ్జ్. ఉక్క పోసినట్టు తొక్క తీసినట్టు విల విల మంది వయసున బోర్డు. చల్ కౌంట్ డౌన్, ఇక లెక్కటు టూర్ కయ్యరా టికెటు హే. రే అని చూడు, ఏ టైగర్ ఇట్రా. ఏంటి మామ పిలిచావు? ఏంట్రా నేను అనుకుంటున్నా? ఇప్పుడే మామ ఒక అమ్మాయిని చూసి నవ్వింది. నిన్ను చూసి హార్డ్వేర్ మొత్తమే నవ్విందిరా. ఆ అమ్మాయిని అవడంలో తప్పే ఉందిరా. అంతేలేరా, తొక్కలేని పండైనా లవర్ లేని అబ్బాయి అయినా మీకు ఎప్పుడు చిలకనేరా. ఇదేదో బాగుందిరా, ఫేస్బుక్ లో పెట్టు, నేను లైక్ కొడతా, నేను కామెంట్ పెడతా. చీ ఎదవల్ల మీరు అప్పటికే మారదురా. పోరా. ఏంట్రా ఇక్కడ క్లాస్కి రారా? వస్తున్నాం సార్. క్లాస్ పదండి. సైలెన్స్ అమ్మా, సైలెన్స్. కండివమ్మా. 301. ప్రెజెంట్ సార్. 302. ప్రెజెంట్ సార్. 303. ప్రెజెంట్ సార్. రే లేరా రే. షర్ట్ వేసావు, ప్యాంట్ వేసావు, ఏది ఇలా పక్కకు రా. అబ్బో షూ కూడా వేసావే. మొత్తం 20 క్లాసులు అయ్యాయి, అందులో నువ్వు ప్రెసెంట్ అయ్యి 4. ఇలా అయితే నువ్వు కాలేజీ రావక్కర్లే. రే మీ ఎదురేటో నవ్వుతున్నారు, వాడిని జరుగుతుంటే ముందుకొచ్చి కూర్చోండి. సైలెన్స్. ఎందుకు కాల్ చేస్తున్నారు? హాయిగా చదువుకోవచ్చుగా. రే వాడి సిమ్ 90% తెచ్చుకుంటే వాళ్ళ నాన్న అప్పు చేసిన బెంచ్ గారు కొనిస్తానన్నట. మరైనా బాగా చదువుకోవచ్చుగా. రే వాళ్ళ నాన్న కష్టపడడం వాడికి ఇష్టం లేదురా. రే నువ్వు వెళ్ళరా, మామిడి వస్తాడు.
రే నువ్వు లేరా? ఏం సార్? తెలిసాడుగా పలిసాడుగా. నేను కాదు సార్, నేను కాదు సార్. ఇలా కాదురా, మిమ్మల్ని ఎక్కడ తొక్కాలో అక్కడ తొక్కితే అప్పుడు మాట వింటారు. అసైన్మెంట్ ఇచ్చాను కదా, రేపు రాయకపోతే అప్పుడు చెప్తాను. లైబ్రరీ కదా, ఫస్ట్ ఇయర్ నుంచి చూస్తున్నాను రా. ఇందులో ఏముంటాయి అసలు చెప్పరా. మరి నాకు ఒకటే తెలుసు, డౌట్స్ అడగకూడదు. ఇది ఎంట్రీ అని మాత్రం నాకు తెలుసు, కానీ ఎగ్జిట్ మాత్రం నాకు తెలియదు. మామ చాలా మంది వస్తూ ఉంటారు వెళ్తూ ఉంటారు. అసలు ఏంట్రా మామ ఇది అర్థం కాదు. అంతే మామ, అంతే, ఇంకేం ఉండదు. మామ కంప్యూటర్స్ ఉంటాయి, బుక్స్ ఉంటాయి, టాపర్స్ కూర్చొని చదువుతూ ఉంటారు, అదే కదా. అన్నిట్లోనే వీడే ముందుంటాడు రా. అదేం లేదురా, జస్ట్ ఇప్పుడే వచ్చాం. అరే ఇంటర్నల్ ఎగ్జామ్ అంటే రికార్డ్ రాశారా? టైంకి సబ్మిట్ చేసే అలవాట్లు మనకెక్కడరా. కరెక్టేరా. మీకు అమ్మాయి వెనకాతలు తిరగడానికే టైం సరిపోదు, ఇంక రికార్డ్ రాయడానికి టైం ఎక్కడ ఉంటుందిరా? పీటర్ రికార్డులో ఏవో పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. ఏం లేదులే కానీ ఫాస్ట్గా పని కానీరా, ల్యాబ్కి టైం అవుతుంది. ఊరుంటారు ఎలా ఉన్నాడు? ఈ ప్రేమ ఇబ్బందులు పడలేకపోతున్నాను రా. రే లవ్ అంటే ఏం ఆపరేటర్స్ కాదురా, దానికి ఒక ప్రొసీజర్ రిజల్ట్ ఉంటుంది. ఆ ప్రొసీజర్ కరెక్ట్గా ఫాలో అయ్యాడికే రిజల్ట్ వస్తుంది. ఈ లవ్ చేయడం కన్నా బీటెక్ కంప్లీట్ చేయడం నయంరా బాబు. నా బాధ మీకేం తెలుసురా, అందరూ తీర్పిచ్చేవాళ్ళు. అయినా ఫ్రెండ్ అంటే ఇప్పుడు ఉంటారా, తర్వాత ఉండరు. రే అలా ఎలా మాట్లాడుతావురా? నీకు లైఫ్లో కష్టమైనా సుఖమైనా నువ్వు షేర్ చేసుకోవాలని ఫ్రెండ్స్తోనేరా. నీకు కష్టం వస్తే అండగా తోడుగా ఉండేవాడేరా ఫ్రెండ్ అంటే. ఛే అలా ఎలా మాట్లాడుతావురా? ఫ్రెండ్ అంటే హ్యాపీనెస్సే కాదురా, కష్టాలు కూడా పంచుకోలేరా ఫ్రెండ్ అంటే. నీవే సారీ రా, నేను ఏదో టెన్షన్లో అనేసాను. అయినా నాకు మీకన్నా ఎవరు ఎక్కువ కాదురా. నువ్వు అర్థం చేసుకున్నావు కదా, ఇంకా అదే చాలు మాకు. అరే ఆపండ్రా మీ సెల్లు, పదండ్రా ల్యాబ్కి ఎగ్జామ్ ఉంది. కూల్ రా, మనలో మనకి గొడవలు వద్దు, పదండి ల్యాబ్ టైం అవుతుంది. రికార్డ్స్ అయినా అవ్వలేదా? ఇలా ఈరా, నేను పెడతాను. అరే దొరికిపోతుందేమోరా, ఫస్ట్ ఇయర్ నుంచి నేను పెట్టట్లేదా, ఎప్పుడైనా దొరికానా? ఇలా రంగమార్తాండ బీటకు బాబు, రంగులు మార్చే బూటక బాబు, వీడికి తెలియని నాటకం ఉంటుందా? మిలమిల మెరుపుల మేకప్ అతుకు, తలతలలాగే తగరపు బతుకు, పరుసును తీస్తే పైసా ఉండదురా. ఏరా మనకేరా, తెరలాగితే కింగేరా. 3 పెక్కులు 6 విక్కులు పంచుకు బతకాల, పరబ్రహ్మ పరమేశ పద్ధతి మార్చేరా. జెండాపై కపిరాజంతో జెండా ఎగరేరా, పరబ్రహ్మ పరమేశ పద్ధతి మార్చేరా. జెండాపై కపిరాజంతో జెండా ఎగరేరా.
బతుకమ్మయ సభ ఆటరా కాలు దారి పడబోకురా నాకు నేనే రా రాజురా నవ్వే ద్రౌపది లేదురా లైఫే ఓ డ్రామా విను విశ్వదాభిరామా లైటు ఆరిన లైను మారిన శ్రీను సితారమ్మ పరబ్రహ్మ పరమేశ పద్ధతి మార్చేరా జెండాపై కపిరాజంతో జెండా ఎగరేరా పరబ్రహ్మ పరమేశ పద్ధతి మార్చేరా జెండాపై కపిరాజంతో జెండా చూడాలి చందుగడికి వేస్తారా బాబు గట్టిగా వేసాడు పైవా అనుకుంటున్నాడు అనుకున్నా తెలియలేదు. అరే మన అక్కడ క్రికెట్ ఆడుతున్నారంట, ఆడిసి వస్తాం రా. అరే మేము వెళ్ళేసి వస్తాం అయితే క్రికెట్ ఆడిసి వచ్చాను ఉంటాం మేము వచ్చేస్తాం బేగా ఆడిసి వచ్చేస్తాం. హాఫ్ మినిట్ అలా ఎమోషన్ అయిపోయావు, ఏం ప్రాబ్లమా? ఏం లేదురా వదిలే. ఏరా సంజయ్ గురించి అన్న ప్రాబ్లం? తను నాతో చాలా క్లోజ్ గా మాట్లాడుతున్నారా, ఇష్టపడుతుందేమో. నేను తను చాలా ఇష్టపడుతున్నాను రా. రే నువ్వు చెప్పావా ఇష్టమని తనకి లేక తను నీకు చెప్పిందా? ఒక అమ్మాయి ఏ విషయం కన్ఫర్మ్ చేయకపోతే లవ్ అని ఎలా అనుకుంటావరా? అవునురా, తను నాతో చాలా క్లోజ్ గా మూవ్ అవుతుందిరా. తను నీతో ఇట్లా నాతో వీడితో అందరితోనే క్లోజ్ గానే మూవ్ అవుతుంది. ఎంతో ఇష్టపడి ఫైనల్ గా తను వేరే అబ్బాయిని లవ్ చేసి ఐ లవ్ హిమ్ అలాట్ హెల్ప్ పడుతుంది చూడు. ఏట్రా వాళ్ళ లవ్ డిసైడ్ చేయడానికి నువ్వెవరోరా? మనకెందుకురా? వాళ్ళ వాడి పర్సనల్ డిసైడ్ చేయడానికి నువ్వెవరోరా? ఏంట్రా పర్సనల్ ఏం మాట్లాడుతున్నా అర్థం అవుతుందా? ఎవడో రోడ్డుని పోయేవాడికి యాక్సిడెంట్ అయితే హెల్ప్ చేస్తాం, అలాంటిది వాడు మన ఫ్రెండ్, మన బ్లడ్ ఫ్రెండ్. వాడి లైఫ్ నాశనం అవుతుందని తెలిసి ఎలా రా ఊరుకోరు? ఆ అమ్మాయి అంటే నాకు చాలా ఇష్టం రా, తను వదిలి నేను ఉండలేను రా. రే ఫస్ట్ ఇయర్లో, సెకండ్ ఇయర్లో, థర్డ్ ఇయర్లో, ఫైనల్ ఇయర్లో మహాతాల్లో వచ్చిన పర్సెంటేజ్ కంపేర్ చేసుకోరా. నువ్వు జాబ్ చేస్తే కానీ నీ ఫ్యామిలీని నువ్వు బాగా చూసుకోలేవు. రే పవన్ నువ్వు ఎప్పుడు అంటుంటావు కదరా మా డాడీ చాలా కష్టపడి ఫీజు కడుతున్నారు, ఈ క్షణం నీకు అనిపించట్లేదు. చూడు పవన్ నువ్వు ఇలానే ఉంటే మీ పేరెంట్స్ని బాధపడతావు లేక మీ పేరెంట్ హ్యాపీగా చూసుకుంటావు, నీ ఇష్టం. ఒక అబ్బాయి ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి దూరం అయితే ఆ క్షణాలు తలుచుకుంటూ బ్రతకడం ఎంత బాధగా ఉంటుందో అది అనిపిస్తుంది నాకు తెలుసురా. అశ్విన్ నేను దాని గురించి అంతగా ఆలోచించలేదురా. లవ్ ఇస్ అ పార్ట్ ఆఫ్ లైఫ్ అని అంటారు కానీ బట్ లవ్ ఇస్ అ ట్రాప్ ఆఫ్ లైఫ్. అయినా సరే నేను లవ్ చేయదని చెప్పట్లేదురా, చేస్తే నా ప్రేమను సాధించగల నమ్మకం ఉంటుంది. సర్లే వాడికి అర్థమైంది కదా, పద. రే మనసులో ఏం పెట్టుకోకరా. ఎనీవే సారీ రా. రే మనం ఫ్రెండ్స్ రా, మన మధ్యలో సారీలు థ్యాంక్స్లు ఉండకూడదు. ఎంతవరకు ఎక్కడికి వెళ్ళిపోయారు మీరు? అక్కడ ఈసీఎల్తో మ్యాచ్ అయ్యింది, మనమేగా విన్నాయా. ఇంకెందుకు లేటు చెప్పు. మాయా చాలా కష్టపడి డ్రా చేసుకొచ్చాం రా. సర్లే పదండి మరి ఇంకేం. భర్తగాడు అంతా చెప్పాడురా. ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉందిరా. నేను అలా మాట్లాడిన తప్పు రైట్ నాకు తెలియదు కానీ బట్ వాడి రియాక్షన్ ఎలా ఉంటుందని చాలా టెన్షన్ పడ్డాను. టెన్షన్ పడాల్సింది ఏముందిరా, నువ్వు చెప్పింది 100% లేదు. వాడు మారకపోతే అది వాడికి నష్టం. లేదురా వాడు నన్ను అర్థం చేసుకున్నాడు. నాకు తెలిసి వాడు లైఫ్లో చాలా పెద్ద పొజిషన్లో ఉంటాడు. 3 years మన ఫ్రెండ్షిప్కి ఎంత వాల్యూ ఇస్తాడు అనుకోలేదురా. అయినా బీటెక్ అయిపోయాక ఎవడి వాళ్ళ వాడిదిరా. ఒకడేమో హైయర్ స్టడీస్ అని ఫ్లైట్కి వెళ్ళిపోతాడు, ఇంకొకడేమో మాయా నేను బిజీరా అని జాబ్ చేస్తుంటాడు, ఇంకొకడేమో రోడ్డు మీద ఖాళీగా తిరుగుతూ ఉంటాడు. సర్లే పద మన వాళ్ళకి వెళ్దాం.
రే ఎట్లాడు ఫోన్ నోట్లో పెట్టేసుకుంటున్నాడు. ఏమో వాడినే అడుగు. రే సంతు. అరే మామ 2 minutes రా కమింగ్, వచ్చేస్తున్నా. 2 minutes ఏట్రా ఇప్పుడు లేనిది కొత్తగా? కొత్త ఏముందరా, వీడికి ఇది మామూలేగా. ఆడి కళ్ళలు యువరానంట, అదేదో చెప్పాడు మరి. చేరా పిలిచా. ఎవర్రా మొబైల్లో? దాని గురించా? హాలిడేస్ చాలా డల్గా డ్రైగా గడిచిపోతున్నాయి. అప్పుడే తను చూశాను పెన్నెల. నన్ను పడేసింది ఆ ప్రేమ. నా కళ్ళెప్పుడు తన కోసమే వెతికేవి. టోటల్గా తను నాకు చాలా నచ్చేసింది. కానీ ఒకరోజు ధైర్యం చేసి తనకి ప్రపోజ్ చేశా. తను కూడా అందరు అమ్మాయిలాగా నాకు ఇవన్నీ ఇష్టం ఉండవు, మా ఇంట్లో ఒప్పుకోరు అంది మామ. కానీ ఒక కలలా ప్రేమ మా ఇద్దరిని కలిపేసింది. నిన్ను చూస్తూ నేరెప్పవేయడం మరిచా, ఆయన ఏవో కలలు ఆగవే తెలుసా, హే తెలుసా నా చూపు. తడిసిందే నేనా వెలిగేనా ఇషంతా నీ కోసమేనా, తూ హీ హై మేరీ జానా, ఓ తూ హీ హై మేరీ జానా, ఓ తూ హీ హై మేరీ జానా. ఎలా ఉందా నా లవ్ స్టోరీ? జస్ట్ ట్రైలర్ మామ. ఇంకా దీనమ్మ జీవితం. ఈ సెమ్ ఎగ్జామ్కి అయితే కష్టపడి చదవచ్చు, కానీ ఈ సార్లు చెప్పే క్లాసులు మాత్రం పేషెంట్గా విన్నారా బాబు, హెడ్ఏక్ వచ్చేస్తుంది. వీడికి క్లాసుల కన్నా గ్లాసులే బాగా ఎక్కుతారా? నైట్ కూడా చెప్పకుండా దొబ్బేస్తాడు వీడైనా సంతోష్ గారు. రే ఆపండి మీ పిఎం, పదండి ఎగ్జామ్ టైం అవుతుంది. పిఎం అంటే ఆఫ్టర్నూనేనా? ఓరి నీ కమాలంలో ఫ్లూట్, పిఎం అంటే పనికి వాళ్ళ మాటలు రా. నీకెందుకురా క్లాస్ అడగో డౌట్లు అడుగు, ఇప్పుడు అడిగో సరిపోయింది కదా. పద. సర్లే పదండి 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 మరి. రే భలే దొరికారా. రండ్రా పైకి రండ్రా. లైన్ ఫామ్ చేయండి అర్జెంట్లుగా. చేతులు కట్టండి రా. ఏరా సీనియర్ సెల్యూట్ చేయరా. గుడ్ మార్నింగ్ సార్. ఎరా బాటిల్లో వాటర్ కాటరా? అయ్యో లేదన్నా, వాటరేనా. మరి నీ బ్యాగ్లో ఏంట్రా, బుక్సా లేకపోతే? బుక్సే అన్నా. రే తమ్ముడు ఇలా రా. చెప్పన్నా. రే తమ్ముడు నీకు ఏ హీరో అంటే ఇష్టం? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్నా. చూడు మరి. పవన్ కళ్యాణ్ అన్నావు కదా, పవన్ కళ్యాణ్ బాగా యాక్ట్ చేస్తాడు కదా. అవునన్నా. సరే ఇప్పుడు నీలో ఉన్న నటును మాకు చూపించాలన్నమాట. సార్ ఎగ్జామ్ టైం అయిపోతుంది సార్, ప్లీజ్ సార్. సార్ ఎగ్జామ్ టైం అయిపోతుంది. నువ్వు చేయరా వెళ్దావు కానీ.
ఫస్ట్ నువ్వు నవ్వు. ఇంకా నవ్వరా. ఇంకా బాగా నవ్వరా. తమ్ముడు ఇప్పుడు ఏడు. ఇంకా ఏడా. ఇంకా బాగా ఏడ్రా. ఇప్పుడు కోపడరా. ఇంకా ఇంకా తమ్ముడు ఇప్పుడు దాకా చెప్పినవన్నీ బాగా చేశాం. కానీ పురుషుడికి ఉండవలసిన మొదటి లక్షణం శృంగారం. అదొక్కటి మిస్ అయింది. అదొక్కటి చేసి ఎగ్జామ్కి వెళ్ళిపోవచ్చు. సార్ వదిలేండి సార్, ఎగ్జామ్ అయిపోతుంది సార్, వెళ్ళిపోతాను సార్. వదిలేస్తారు సార్, వదిలేండి సార్. ప్లీజ్ సార్, ప్లీజ్. ఒక్కటి డాన్స్ చేస్తాం. తరసాయి బోరారా నా అందగాడారా అత్తరసాయి బోరారా నా అందగాడారా అత్తరసాయి బాగుందన్న చూపు నచ్చింది. అత్తరసాయి బాగుందన్న చూపు నచ్చింది. చూపులతోనే గుండెల మత్తన గిల్లె వేసింది. అత్తరసాయి బోరారా నా అందగాడారా అత్తరసాయి బోరారా నా అందగాడా. తమ్ముడు ఇంకేంటి మరి, ఎగ్జామ్ బాగా రాయండి. మామ రండి వెళ్దాం. కీప్ సైలెన్స్ అమ్మా, కీప్ సైలెన్స్. హాల్ టికెట్స్ చేసుకున్నారా అందరూ? ఐడి కార్డులు అమ్మా, జోబులో స్లిప్పులు కానీ అన్వాంటెడ్ మెటీరియల్స్ కానీ ఉంటే చూసుకొని పారేయండి. ఇప్పుడే ఇచ్చేయండి, తర్వాత దొరికితే నేను వదలను. This exam very hard. Rhythm correct. Why this exam very hard. రే చూపించరా. నేనే మూవీ స్టోరీ ఏదో రాస్తున్నాను రా. ఏ మూవీరా? లవ్ ఫెయిల్యూర్ రా. స్టోరీ చెప్పరా, రాసుకుంటాను. మూవీ చూడలేదు నేను. నీ చూపించరా. నేను ఎక్కువ నువ్వు వీసి నీకు ఎలా చూపిస్తా? కరెక్టే కదా. రే చూపించిపోయా. ఏం రాస్తున్నారా? నేనే ఏదో పేపర్ నింపుతున్నాను రా. చూపించరా, నేనే పేపర్ నింపుతాను. తన పాస్ మార్క్ వస్తే చాలు రా, ప్లీజ్ రా. సిగ్గుండాలి మొగానికి, పాస్ మార్క్ అంట నాకే రాదు. చూపించరా. ఏంటిది? నాది కాదు సార్. నీది కదా, ఏం రాస్తున్నావు? బయటికి వెళ్ళి, బయటికి వెళ్ళి. ఇంకా ఎవరైనా దొరికితే
పేపర్ మీద కాపింగ్ అని రాసేస్తాను. దొంగ సార్ వాష్రూమ్ సార్ అర్జెంట్ సార్. అమ్మా ఎక్కడికి వెళ్తున్నావు? సార్ వాష్రూమ్ సార్ అర్జెంట్ సార్. చేయండి అక్కడ. ఏంటమ్మా ఏంటిది? పంపించండి సార్ పంపించండి 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 సార్ ప్లీజ్ సార్ సార్ ప్లీజ్ సార్ పంపించేసాను సార్. వెళ్ళరా బాబు వెళ్ళు వెళ్ళు బయటికి వెళ్ళరా వెళ్ళరా రే బాబు వెళ్ళరా. हम तेरे बिन अब रह नहीं सकते, तेरे बिना क्या बराबर. तू है मेरी फैंटेसी. तेरे बिना क्या वजूद मेरा. రే అమ్మాయి మా తాలూకా జాగ్రత్త. ఓకే కూల్ మామా. ఏరా అమ్మాయి అంత ఇష్టమా? పెన్ లేకుండా జర్నలిస్టులు, గన్ లేకుండా ఫ్యాక్షనిస్టులు ఉంటారేమో కానీ మామ ఆ అమ్మాయి లేకుండా నేను ఉండలేనురా. వా ఇంకా ఆగరా కదా. ఇలా సాగిపోతాం వీళ్ళ కాలేజ్ లైఫ్ క్లైమాక్స్కి వచ్చింది. మెయిన్స్ కమింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. టేక్ యూర్ సీట్. వేర్ ఇస్ యువర్ రెజ్యూమ్? Your academics is poor, as well as your percentage. Sir. What's your favorite subject? Thermodynamics, sir. What is thermodynamics? Sir, thermodynamics is actually the process, sir. The process. Tell me about Hooke's law. Sir, Hooke's law, sir. Sir. Hooke's law, which sir. Sir. Sir, at least say me about Newton's third law. Sir, Newton's third law. Sir, Newton. Wait, sir. Sir, Newton's third law. Sir, sir, Newton's third law, which states that the law. Sir, Newton's third law. Okay, you can go outside. Sir, please, sir. No. Please stay outside. Sir, please, sir. One second. Come in, sir. Come in. Good morning. Please take your seat. Where is your resume? అసలు ఏంటిది అసలు రెజ్యూమ్ అంటే ఏమనుకుంటున్నావు? అసలు అందరూ 2-3 పేపర్ తెస్తే నువ్వేంటి ఒక పేపర్ పట్టుకొని వచ్చావు? ఐ డోంట్ వాంట్ బ్లఫ్ యూ సార్. అందరిలో అక్కడికి వెళ్ళాను ఇక్కడికి వెళ్ళని చెప్పి జాబ్ కూడా నాకు ఇష్టం లేదు సార్. నేను ఏం చేశానో అదే రాశాను. సో దట్స్ వాట్ ఐ యామ్ సేయింగ్. Congrats, you are selected. Thank you, sir. Come in. వచ్చేసావా? గుడ్ మార్నింగ్.
Where is your resume? Bob Clearmountain mixed with attitude, funky drums from heaven. ఇది రెజ్యూమ్ అసలు రెజ్యూమే కదా. Fine. Tell me about yourself. I want job. Give me. Sorry. Come again. రే ఎక్కడికి వెళ్తున్నావురా రే? మీరే కదా కమ్ అగైన్ అన్నారు. Mr. Bharat, come in. Congrats, you're selected. Thank you, sir. థ్యాంక్స్ నాకు కాదు, మీ సార్కి చెప్పు. మీ సారే నిన్ను రికమెండ్ చేశారు. పదండ్రా వెళ్దాం ఇంకా. ఒక్కసారి కాలేజ్కి వెళ్ళి వెళ్ళిపోదాం రా. రోలింగ్ యాక్షన్ దా. అరే మర్చిపోండి డైలాగ్ చెప్పిన సైలెన్స్ యాక్షన్. ఏటివి నీది కదా ఏటి రావుతున్నావు నువ్వు ఏం చేస్తున్నావు? యాక్షన్ యాక్షన్ యాక్షన్. ఎందుకుంటరా 7 కిలోమీటర్ చెప్పచ్చు కదరా కెమెరామెన్ లాగే. కెమెరా రోలింగ్ కెమెరా రోలింగ్ యాక్షన్. చాలా ఇంకెంత ఎంతమంది యాక్షన్. బీటెక్ 4 సంవత్సరాలు 8 సెమిస్టర్లు 40 సబ్జెక్టులు 18 ల్యాబ్లు 15 ఇంటర్నల్లు ఒక మినీ ప్రాజెక్ట్ పెద్ద ప్రాజెక్ట్ ఎన్ని రోజులు వచ్చినా రాయలేను.